ఓకే, ఇది సెకండ్ టాపిక్. అందులో సంఖ్యలో రకాల ఇంతకుముందు క్లాసులో మనం అభ్యాసం ఒకటిలో ఒక 10 క్వశ్చన్లు విశ్లేషించాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా అందులోనే అభ్యాసం 2 అనమాట. ఇందులో కనీసం ఒక 20 క్వశ్చన్ చేస్తాను, 20 నుంచి 30 అనుకుంటున్నాను. అందులో ఈరోజు ఈ క్లాస్లో ఎంత వీలైతే అన్ని క్వశ్చన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం ఇంకో టాపిక్ వెళ్దాం. ఇందులో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ప్రశ్న, ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది అని అడుగుతున్నాడు. అందులో మనం ఆప్షన్ ఏ తీసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఏముంది, మనకు 5x5. జనరల్గా మనకు 5x5 అంటే 25 రావాలి, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 10 ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్ మనం 10 తీసుకుంటున్నాము. 10 అనేటువంటిది సత్యం అసత్యం అంటే మనం ఏం చెప్పవచ్చు అంటే అసత్యం అని చెప్పవచ్చు. ఎందుకని అంటే 5×5 25. ఓకేనా. ఇకపోతే బి విషయానికి వచ్చినట్లయితే 4×6 24 అన్నాడు. అంటే 4×24 అనేది ఇది సత్యము. సత్యం అంటే సరి అయినది అని, అసత్యము అంటే సరి కానిది అని. ఇక అదేవిధంగా ఆప్షన్ సికి వచ్చేసరికి 19×90 అని చెప్తున్నాడు. అంటే 19×90 అనేటువంటిది కూడా మన సత్యమే. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిలో కూడా ఏది సరికానిది అంటే మనం ఫస్ట్ ఏ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఏ అనేటువంటిది ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చి మనకు 3 అవుతుంది. కానీ ఇక్కడ ఆన్సర్ అని రాసేసి 3 అని రాసుకుంటాం. ఓకే, ఇది రెండో ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 ఏం చేశాడంటే రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చాడు. ఈ 2 సంఖ్యలు మొత్తం ఎంత అనేటువంటి జాబితా 2లో ఇచ్చినాడు. అంటే వీటిలో ఏదైతే వీటికి సరిపోతుందో అంటే సరైనదో దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా బేస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇకపోతే ఏ విషయానికి వచ్చినట్లయితే ఏ విషయంలో 2 సంఖ్యల మొత్తం అనేది ఇచ్చాడు. ఆ 2 సంఖ్యలు ఏమన్నా 85 + 47. 85 + 47 అంటే ఇక్కడ రాస్తున్నాను. 85 47 5 7 12 8 4 12 1 13 అంటే 132 వచ్చింది మనకు. ఆ తర్వాత బి విలువ ఉంది. ఆ బి విలువలో వచ్చి 65 + 48 అంటే నేను 65 48 అని రాస్తున్నాను. ఇక్కడ 8 5 13, తర్వాత 6 4 10 1 11 అంటే 113 వస్తుంది. అదేవిధంగా మనం సి ఆప్షన్ తీసుకున్నట్లయితే సిలో ఏం ఇచ్చాడు, 98 + 64 అంటున్నాడు. అంటే 98 64 8 4 12 కాబట్టి 8 4 12 9 1 10 1 6 16 162 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏ తీసుకున్నట్లయితే ఏకి విలువ అంత 2 సంఖ్యలు మొత్తం ఎంత వచ్చింది, 132 కదా. 132 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ అంటే 2లో ఉంది, జాబితా 2లో. తర్వాత బి తీసుకున్నట్లయితే బి అనేది 113. 113 అనేది జాబితా 2లో 4th ఆప్షన్లో ఉంది, 4. అదేవిధంగా సి తీసుకున్నట్లయితే సి విలువ ఎంత వచ్చింది, 162. 162 అనేది ఎక్కడ ఉందంటే 3. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఇది ఎక్కడ సరిపోయిందో చూసుకోవాలి. A2 అంటున్నాడు. A2 అనేది ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, కానీ థర్డ్ ఆప్షన్లో ఉంది. కానీ A2 ఉంది, B4 ఉంది, C3 ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏది అవుతుంది అంటే మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ని 3గా మనం గుర్తించవచ్చు. ఇకపోతే మూడో ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1లో భాగాహారం మీద 4 విలువలు ఇచ్చాడు, ABCD. అంటే వీటికి సరిపోయేటువంటి సమాధానాలు వచ్చి జాబితా 2లో ఉన్నాయి. అంటే ఇంతకుముందు చేసినట్లే కదా. ఇంతకుముందు క్వశ్చన్లో మన ప్రశ్నలు ఏం చేశాడు, సంఖ్యలు మొత్తం ఇచ్చాడు. ఇక్కడేమో భాగాహారం మీద క్వశ్చన్ ఇచ్చినాడు అనమాట. ఇందులో మొదటి విలువ తీసుకున్నట్లయితే మొదట ఏముంది, ఇక్కడ ఏలో మనకి ఎంత ఇచ్చాడు, 18 / 3 అంటే 18ని 3 చేత భాగించాలి. ఇది 18. దీన్ని 3 చేత భాగిస్తే 3 6 18 వచ్చింది. కాబట్టి శేషం 0 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 6. అంటే 6 అనేటువంటిది ఇక్కడ ఎక్కడ ఉంది అంటే 4లో ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన 3 కూడా పూర్తి చేసి తర్వాత చూద్దాం. ఇకపోతే బి విషయానికి వచ్చినట్లయితే బిలో 35 / 5 అని ఇచ్చాడు. అంటే మనం 35ని 5 చేత భాగించాలి. 5 ఏళ్ళ 35 అంటే ఇక్కడ కూడా శేషం 0. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే 7. అదేవిధంగా మనం సి తీసుకున్నట్లయితే సిలో ఏమి ఇచ్చినాడంటే 72ని 9 చేత భాగించండి అని చెప్పాడు.
అంటే 72ని 9తో భాగించాలి. అంటే 9 8 ఎంత అంటే 72. అంటే ఇక్కడ కూడా 0 వచ్చింది. అంటే 8 అనేటువంటిది ఇక్కడ 1లో ఉంది. అదేవిధంగా డి తీసుకున్నట్లయితే డికి ఏమున్నది ఇక్కడ విలువ అంటే 15ని 5 చేత భాగించండి అంటున్నాడు. 15 దేని చేత భాగించాలి? 5 చేత. 5 చేత భాగించినట్లయితే మనకు వచ్చేటువంటి విలువ ఎంత వస్తుంది అనేది చూడాలి. ఇక్కడ 5 5 3 15 అంటే శేషం 0 వచ్చింది. అంటే ఈ 4టిని ఉద్దేశించి బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆప్షన్స్ గుర్తుపెట్టాలి. దాన్ని ఇక్కడ రాస్తున్నాను నేను. ఇప్పుడు ఏ తీసుకున్నట్లయితే ఏకి 6 కదా, 6 అనేది ఎక్కడ ఉంది? 4 ఉంది. తర్వాత బి తీసుకున్నట్లయితే బికి ఎక్కడ వస్తుంది మనకు? బి అనేటువంటి దానికి 7 అనేది ఇక్కడ 5 సూచిస్తుంది. అదేవిధంగా సి తీసుకున్నట్లయితే సికి వచ్చి 8 అనేది 1లో ఉంది. తర్వాత డి విషయానికి వచ్చినట్లయితే డి అనేది 3 అంటే ఇక్కడ 3 వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ 1 2 3 4లో ఎక్కడ ఉందో చూడాలి. అంటే మొదటి ఆప్షన్ తీసుకున్నట్లయితే A3, ఇక్కడ A4 కాబట్టి దీన్ని వదిలేసేది, అంటే ఇది రాదు. తర్వాత రెండవ విషయానికి వచ్చేసరికి అంటే ఆప్షన్ 2 A4 ఉందా, B5 ఉందా, C1 ఉందా, D3 ఉందా, అన్ని సమానంగా ఉన్నాయా? కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే మనకు 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ని 2 అని పెట్టుకోవచ్చు. ఇదన్నమాట. ఈ విధంగా ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని అంటే అది మనకు సంఖ్యల మొత్తం సంకలనమా, భాగహారమా, లేదా వ్యవకరణమా, గుణకారమా చూసుకొని ఆ జాబితా 1లో ఇచ్చినటువంటి విలువలకి అనుకూలంగా ఉన్నటువంటి విలువలు జాబితా 2లో ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆప్షన్ అనేటువంటి దాన్ని గుర్తిస్తాం అనమాట. ఓకే, ఇకపోతే ఇది 4వ ప్రశ్న. ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది? మొదటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఏ అని ఉంది కదా, ఏం తీసుకుంటున్నాం. 78 - 53 అంటే దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 78 53 రాయాలి. 8లో నుంచి 3 తీసేస్తే మనకు వచ్చేది 5. తర్వాత 7లో నుంచి 5 తీసేస్తే 2 అంటే 25 వచ్చింది. మనకి ఇక్కడ కూడా 25 అనేది ఉంది కాబట్టి ఇది సత్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బి విషయానికి వచ్చినట్లయితే 64 - 32 అంటే 64లో నుంచి 32 తీసేయాలి. 4లో నుంచి 2 పోతే 2, 6లో నుంచి 3 పోతే 3 అంటే మనకు కుడివైపు ఇచ్చినటువంటి విలువ కూడా అదే ఉంది కాబట్టి బి కూడా సత్యము, సరి అయినది. ఇకపోతే సి విషయంలో మనకు అక్కడ విలువ ఎంత ఇచ్చాడు? 37 - 25 అంటే 37లో నుంచి 25ని తీసివేయండి అంటున్నాడు. అంటే 7లో నుంచి 5 తీసివేస్తే 2 వస్తుంది, 3లో నుంచి 2 తీసివేస్తే 1 వస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన విలువ ఎంత అంటే 12. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకు కుడివైపు అంటే 10. అంటే ఇది అసత్యం అన్నమాట. అంటే ఏ బి 2 మాత్రమే సత్యం ఉన్నాయి. అంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ ఏం ఇచ్చాడు? ఏ మరియు బి మాత్రమే. కాబట్టి దీనికి ఆన్సర్ ఏది అవుతుంది అంటే 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం 2 అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడకపోతే ఇది 5వ ప్రశ్న. ఇక్కడ కూడా ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఇదేమో భాగహారము, తీసివేత వ్యవకలనము, కూడిక సంకలనము, గుణకారము 4 ప్రక్రియలను ఉపయోగించి 4 రకాల విలువలు ఇచ్చాడు. ఇకపోతే సాధనకు వచ్చేసరికి మొదట ఏ తీసుకున్నట్లయితే ఏలో 12ని 2 చేత భాగించండి అని ఇచ్చాడు. అంటే 12ని 2 చేత భాగించడము అంటే మనం సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 6 12 అని వస్తుంది మనకు. అంటే ఈ విధంగా చేసినా కూడా మనకు ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. అంటే భాగహారం మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే బి విషయానికి వచ్చినట్లయితే బి విషయంలో 35 - 42 అన్నాడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మొదట 42 రాసుకున్నాం, తర్వాత 35 రాసి 35 42లో నుంచి తీసివేసి తర్వాత ఇక్కడ ఏదైతే పెద్ద సంఖ్యకి ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తును రాయాలి. అంటే ఇప్పుడు రెండింటిలో పెద్ద సంఖ్య ఏదో 42 కదా, 42కి ఎంత ఉందంటే మైనస్ ఉంది. అంటే మైనస్ అనేటువంటి తీసివేత. ఈ తీసివేతలో కూడా మొదట ఏం చేస్తామంటే పెద్ద సంఖ్యను రాసుకుంటాము. అది అంకె అయితే అంకె, సంఖ్య అయితే సంఖ్య. కాబట్టి ఇక్కడ ఏంటంటే సంఖ్య కాబట్టి మొదట పెద్ద సంఖ్య అంటే అయితే 42.
42తో పోల్చుకున్నట్లయితే మనకు చిన్న సంఖ్య ఏది 35. కాబట్టి 42లో నుంచి 35ని తీసివేసి వచ్చినటువంటి దానికి ఇక్కడ 42కి మైనస్ ఉంది కదా గుర్తు, ఆ గుర్తును రాస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు 2లో నుంచి 5 తీసివేయలేము, పక్క నుంచి 10 అప్పు తెచ్చుకోవాలి, అంటే 12 అవుతుంది. 12లో నుంచి 5 పోతే ఎంత వస్తుందంటే 7 వస్తుంది. తర్వాత ఇక్కడ 3 ఉంది, 3 మైనస్ 3 అంటే 0, కాబట్టి అది రాయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ 42కి మైనస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మైనస్ రాస్తున్నాము. ఇది బి గురించి వచ్చినటువంటి వాల్యూ అనమాట, ఆన్సర్ మనకు. ఇకపోతే సి విషయానికి వచ్చినట్లయితే సిలో మనకి ఏమి ఇచ్చినాడు, సంకలనం అనేది ఇచ్చాడు. సంకలనం అంటే ఇక్కడ ఏం చేయాలంటే 45ని 37ని రెండింటిని కూడా మనం కూడాలి. అంటే ఇక్కడ 45 37, 7 5 12, 4 3 7, 7 1 8, 82 అనేది వచ్చింది మనకు. ఇకపోతే చివరిగా డిలో 18 ఇంటూ 5 అంటే గుణకారము. 18 5 ఎంత అంటే 90. ఇప్పుడు చూడండి ఏ ఉందా, ఏకి వచ్చి మనకు ఇక్కడ ఎంత వచ్చింది 6 వచ్చింది. 6 అనేది ఎక్కడ ఉంది, 3లో ఉంది. అదేవిధంగా బి విషయానికి వస్తే బికి -7 వచ్చింది, అది ఎక్కడ ఉంది, 1లో ఉంది. అదేవిధంగా సి చూసినట్లయితే సికి 82 అనేది ఎక్కడ ఉంది, 6. తర్వాత డికి వచ్చి 90 అంటే 5. అంటే ఇక్కడ ఈ విలువ ఎక్కడ ఉందో మనకి ఇచ్చిన ఆప్షన్లో చూసుకుందాం. ఏలో 4 ఉంది కాబట్టి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి A3 వచ్చింది కదా. అదేవిధంగా ఇది కూడా పనికిరాదు, ఇది కూడా సరి అయినది కాదు. ఇకపోతే 4th ఆప్షన్కి వచ్చేసరికి A3 B1 C6 D5 అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా ఇక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ ఏది అవుతుంది అంటే ఆన్సర్ 4 అవుతుంది. ఇకపోతే 6వ ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1లో ఇంతకుముందు ప్రశ్నలో ఇచ్చినట్లే సంకలనం ఉంది, వ్యవకలనం ఉంది, భాగహారం ఉంది, గుణకారం ఉంది. తర్వాత వీటికి సంబంధించినటువంటి విలువలేమో జాబితా 2లో పొందుపరచబడ్డావు అనమాట. అంటే వీటిని సూక్ష్మీకరించి ఈ వచ్చినటువంటి విలువని, ఆన్సర్ని ఇక్కడ ఎక్కడ ఉందో గుర్తించి దానికి అనుగుణంగా మనం ఉన్నటువంటి ఆప్షన్స్ని తీసుకోవాలి. ఇప్పుడు సాధనకు వచ్చేసరికి మనకు మొదట ఏకి వచ్చి 20 + 32 అంటే మనకు చాలా బాగా తెలిసినటువంటి విలువ 52 రాసేస్తున్నాం. అంతే కదా, 20ని 32 కూడుకుంటే ఎంత వస్తుందంటే 52 వస్తుంది. అదేవిధంగా బి 18 - 30 అంటే ఇక్కడ ఏం చేయాలంటే 30లోంచి 18ని తీసివేయాలి. ఈ 30లోంచి 18ని తీసివేసి వచ్చినటువంటి దానికి మనం ఇక్కడ మైనస్ గుర్తును రాస్తాము. ఎందుకంటే 30 అనేది అటువంటి పెద్ద సంఖ్య కాబట్టి ఈ పెద్ద సంఖ్యకి ఏ గుర్తు అయితే ఉందో ఆ గుర్తును ఇక్కడ రాయాలి. అంటే ఇప్పుడు మనం 0లోంచి 8 తీసివేయలేము కదా, ఇప్పుడు పక్క నుంచి 10 అప్పు తెచ్చుకుంటాం, అంటే ఇక్కడ 10 అవుతుంది. 10లోంచి 8 పోతే ఎంత అంటే 2. అదేవిధంగా ఇక్కడ మనకు 2 ఉంది, 2లోంచి 1 తీసేస్తే 1 వస్తుంది. అంటే మనకు 30 అనేది పెద్ద సంఖ్య, దానికి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ రాయాలి. ఇది A B 2 పూర్తయింది. ఇకపోతే సి విషయానికి వచ్చినట్లయితే సిలో మనకి ఇచ్చినటువంటిది ఏంటి అంటే 36ని 6 చేత భాగించండి అంటున్నాడు. అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా రాయాలంటే 36/6 రాయొచ్చు. 6 ఎంత 36, కాబట్టి దానికి ఆన్సర్ ఎంత అంటే 6. అదేవిధంగా డి విషయానికి వచ్చినట్లయితే డిలో ఏమి ఇచ్చాడంటే మనకి 22ని 3ని గుణించండి అన్నాడు. 3 2 6, మళ్ళీ గుణించినట్లయితే 6 వస్తుంది, అంటే 66. సో ఇది మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మొదట మనం ఏ తీసుకున్నాం అనుకోండి, ఏకి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత 52 కదా. 52 అనేటువంటిది మనకి జాబితా 2లో ఎక్కడ ఉంది అంటే 2లో ఉంది. తర్వాత బి విషయానికి వచ్చినట్లయితే బికి -12 వచ్చింది. -12 అనేది ఎక్కడ 3 దగ్గర ఉంది. అదేవిధంగా సి విషయానికి వచ్చినట్లయితే 6 అనేది ఇక్కడ ఎక్కడ ఉంది అంటే 4. అట్లాగే డి తీసుకున్నట్టయితే డికి 66 వచ్చింది, 66 అనేది 1. అంటే ఇప్పుడు ఈ విలువలన్నీ ఎక్కడ ఉన్నాయో మనం చూసుకోవాలన్నమాట. A2 B3 C4 D1 ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ అయితే A2 B3 C4 D1 ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏదవుతుందంటే 1. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ అని రాసేసి 1 అని రాస్తాం. ఓకే, ఇకపోతే ఇది 7వ ప్రశ్న.
మరలా ఇక్కడ కూడా జత చేయడం ఇచ్చాడు. ఈ క్రింది వాటిని జతపరచండి. కానీ ఈ జతపరచండి అనేటువంటి దానిలో ఒక్కో ప్రశ్నలో కూడా రకరకాల విలువలు వస్తున్నాయి. ఇంతకుముందు చేసినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి విలువలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రశ్నలో విలువలు వేరు. ఎందుకంటే ఇక్కడ చూడండి మొత్తం కూడా సంకలనం ఇచ్చాడు, కాకపోతే వీటిని జాబితాలో అక్షరాల రూపంలో ఇచ్చాడు. అంటే జనరల్గా అయితే మనం సాధారణంగా ఏం చేస్తాం, 99కి 1 కూడుకుంటే 1000 వస్తుంది. అంటే ఇక్కడ 1000 అనేటువంటిది 2 అంకెల సంఖ్య, 3 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య, 5 అంకెల సంఖ్య అనేటువంటి దాన్ని మనం పరిశీలించి నిర్ధారణ చేసుకొని దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జాబితా 2లో ఆప్షన్స్ని తీసుకోవాలన్నమాట. ఇకపోతే సాధనకు వచ్చినట్లయితే ఇందులో ఏ తీసుకున్నట్లయితే 999కి 1 కలపండి అంటున్నాడు. అంటే మనకు చాలా బాగా తెలిసినటువంటి విలువే కదా ఇది. 999కి 1 కలిపితే ఎంత వస్తుంది అంటే 1000 వస్తుంది. అంటే ఈ 1000లో మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే 4 అంకెల సంఖ్య అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బి విషయానికి వచ్చినట్లయితే బిలో 99 + 1 ఇచ్చాడు. అంటే 99కి 1 కూడినట్లయితే 100 వస్తుంది, 100. అంటే ఇందులో ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అంటే దీనిని మనం 3 అంకెల సంఖ్య అంటాం. ఆ తర్వాత సి విషయానికి వచ్చినట్లయితే 9 + 1 అంటే 10. దీనిలో ఎన్ని ఉన్నాయంటే 2. సో 2 అంకెల సంఖ్య అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని ఆధారం చేసుకొని మనం ఏ విషయానికి వస్తే ఏ అనేది 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య ఎక్కడ ఉంది? మనకు 1లో ఉంది, A1. అదేవిధంగా బి 3 అంకెల సంఖ్య, అది B2. అదేవిధంగా సి 2 అంకెల సంఖ్య, అది 3. సో A1 B2 C3 అనేది ఎక్కడ ఉందో మనకు అది మనకు ఆన్సర్ అవుతుంది. A1 B2 C3 4వ ఆప్షన్లో ఉంది. A1 B2 C3. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అంటే మనం 4 అని చెప్పవచ్చు. ఓకే, 9వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? 99 + 1 = 100. ఇది సరైనది. 9 + 1 10. ఇది కూడా సరైనదే. అంటే సరికానిది అంటే ఏది లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏది వస్తుంది అంటే డిఎల్ వస్తుంది. అంటే లాస్ట్ 1 4th 1 ఉంది కదా అది. అంటే ఇక్కడ సాధనకు వచ్చేసరికి ఏ తీసుకున్నట్లయితే 99 + 1 = 100 సత్యం అని రాయండి. అదేవిధంగా బిలో 9 + 1 = 10. ఇది కూడా సత్యం. సరికానిది అంటే ఏది లేదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏది అవుతుంది అంటే 4. అంటే అక్కడ 4 అనేది ఏది కాదు కాబట్టి ఇది ఆన్సర్. ఇక 10వ ప్రశ్న చూడండి. మనకి ఏ విలువ వచ్చి 124 ఇచ్చాడు. ఏ = 124. అదేవిధంగా బి విలువకి వచ్చేసరికి 46. అంటే ఈ రెండింటి మీద సంబంధం ఎలా ఉంటుంది అంటే 124 అనేది 46 కంటే పెద్దది కదా. కాబట్టి దాన్ని 124 > 46 అని రాసుకోవచ్చు. అంటే 124 అనేది దేనికి సంబంధించింది అంటే ఏ. అంటే ఏ > బి అవుతుంది. అంటే ఈ క్రింది వాళ్ళు సరైనది ఏది అన్నాడు. అంటే ఏ > బి అనేటువంటిది సరైనది కాబట్టి మనం ఆన్సర్ వచ్చి 2 అని చెప్తాం. ఇప్పుడు 11వ ప్రశ్న. ఏ = 39, బి = 136. ఇవి రెండు తీసుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే సంబంధం ఎలా ఉంది అంటే ఇప్పుడు చూడండి. ఏ = 39 కదా, బి = 136 కదా. అంటే 39 అనేది 136 కంటే చిన్నది అని చెప్పుకోవచ్చు. అంటే 39 136 కంటే చిన్నది అంటే దాన్ని మనం ఏ < బి అని రాస్తాం. అంటే ఏ అనేది బి కంటే చిన్నది. అంటే 39 అనేది 136 కంటే చిన్నది కాబట్టి ఆన్సర్ ఏది అవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత అంటే 1. ఇకపోతే 12వ ప్రశ్న. పి = 5476, క్యూ = 6123. అయితే ఇక్కడ ఏలో ఏం చేశాడంటే రెండింటిని కూడాడు. బిలో క్యూలోంచి పిని తీసివేశాడు. తర్వాత పికి క్యూకి మధ్యలో ఉన్నటువంటి సంబంధము అంటే పి అనేది క్యూ కంటే పెద్దది అంటున్నాడు. దాని అర్థం అది. ఇప్పుడు వాటిని మనం సరిచూడాలి. ఇక సాధన విషయానికి వచ్చినట్లయితే మొదట ఏ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు పి + క్యూ కదా.
పి ప్లస్ క్యూ అంటే పి విలువ ఎంత అంటే 5476, క్యూ విలువ 6123. 6 3 కూడితే 9 వస్తుంది, 7 2 కూడితే 9 వస్తుంది, లేదా 2 7 కూడితే 9 వస్తుంది. 4 1 కూడితే 5, 5 6 కూడితే 11, అంటే 11,599 వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 11,699 ఇచ్చాడు, అంటే ఇది తప్పు అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం బి విషయానికి వచ్చినట్లయితే క్యూ మైనస్ పి అంటున్నాడు. అంటే క్యూ మైనస్ పి అంటే మొదట క్యూ రాయాలి. క్యూ విలువ ఎంత, 6123. తర్వాత ఆ పి విలువ వచ్చి 5476. ఇందులో 13లో నుంచి 6 తీసేస్తే 7 వస్తుంది, ఎందుకంటే 3లో నుంచి 6 పోదు కాబట్టి పక్క నుంచి 10 అప్పు తెచ్చుకుంటే 13 అవుతుంది. 13లో నుంచి 6 పోతే 7. ఇకపోతే ఇక్కడ 1 ఉంటుంది, 1లో నుంచి 7 తీసివేయలేం కదా, మళ్ళీ పక్క నుంచి 10 అప్పు తెచ్చుకోవాలి. అంటే 11లో నుంచి 7 పోతే 4, అంటే ఇక్కడ 0 ఉంది, అంతేనా. 0 అంటే మళ్ళీ ఇక్కడ నుంచి 10 అప్పు తెచ్చుకుంటే 10 అవుతుంది, 10లోంచి 4 పోతే 6, అంటే ఇక్కడ ఏమైంది అంటే 647 వచ్చింది. అంటే 647, కానీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి విలువ ఎంత అంటే 637 ఇచ్చాడు. అంటే మనకు బి కూడా తప్పు, అంటే ఏ సరైనది కాదు, బి సరైనది కాదు. ఇకపోతే మన సి విషయానికి వచ్చినట్లయితే సి విషయాలు ఏం చెప్తున్నాడంటే పి విలువ అంటే 5476 అనేది 6123 కంటే పెద్దది అంటున్నాడు. అంటే ఇది కూడా తప్పే కదా, కాబట్టి ఇక్కడ ఏ అనేది తప్పు, బి అనేది తప్పు, సి అనేది తప్పు, 3 తప్పే. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏది అంటే ఏది కాదు అనే ఆప్షన్ వస్తుంది. అంటే దాన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే ఆన్సర్ 4 అని చెప్పుకోవచ్చు. ఇకపోతే 13వ ప్రశ్న, ఇక్కడ కూడా ఇంత ముందు అడిగినట్లు అడుగుతున్నారు. ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం అనేది రాయాలి. ఇకపోతే మనకి ఏ విలువ ఎంత ఇచ్చాడు అంటే 4358 ఇచ్చాడు. ఇకపోతే బి విలువ వచ్చి 4342. అంటే ఈ రెండిట్లో కూడా మనం పెద్దది ఏది అంటే 4358 అనేది 4342 కంటే పెద్దది. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని రాస్తాం. ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్. కానీ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకే, ఇకపోతే 14వ ప్రశ్న చూడండి. పి అనేది 2332, క్యూ అనేది ఎంత ఇచ్చాడు మనకు 3223. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ అంటే ఏం చెప్పొచ్చు అంటే 2332 అనేది 3223 కంటే చిన్నది. కాబట్టి దీన్ని ఎలా రాయాలి అంటే 2332 లెస్ దాన్ 3223. అంటే దీన్నే మనం పి లెస్ దాన్ క్యూ అని చెప్తాం. అంటే పి లెస్ దాన్ క్యూ అంటే సెకండ్ ఆప్షనే కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ 2 అని రాసుకోవచ్చు. ఇకపోతే 15వ ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో సరి అయినది లేక సరి అయినవి ఏది లేక ఏవి. ఇప్పుడు ఏ తీసుకున్నట్లయితే 5716 గ్రేటర్ దాన్ 5186 అని ఇచ్చారు. అంటే 5716 అనేది 5186 కంటే పెద్దది అంటున్నాడు, అంటే ఇది సత్యము. తర్వాత బి విషయానికి వచ్చినట్లయితే 5063 అనేది 5063 కంటే పెద్దది అంటున్నాడు. అంటే ఇది ఎలా వీలవుతుంది, రెండు సమానమే కదా. అంటే ఇక్కడ ఈక్వాలిటీ సింబల్, ఈక్వల్ టు సింబల్ రావాలి, అది లేదు కాబట్టి మనకి ఏం చెప్పవచ్చు అంటే అసత్యము అని చెప్తాం. ఇకపోతే సి విషయానికి వచ్చినట్లయితే సిలో 5780 అనేది 5967 కంటే పెద్దది. ఇదేమో 5700, ఇదేమో 5900, అంటే దీనికంటే పెద్దది అవ్వడం అనేటువంటి అసత్యమే కదా, కాబట్టి ఇక్కడ దీన్ని అసత్యం అని రాయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఏ మరియు బి మాత్రమే అంటున్నాడు. ఏ మరియు బి అంటే ఏ అనేది సత్యం, బి అనేది అసత్యం, కాబట్టి ఇది తీసుకోవడానికి లేదు. బి మరియు సి మాత్రమే అన్నాడు, అంటే బిసి రెండు కూడా సరైనవి అంటున్నాడు, అంటే ఇది కూడా తప్పు. తర్వాత సి మరియు ఏ మాత్రమే, అంటే సి అనేది తప్పు,
ఏ అనేది కరెక్ట్ కాబట్టి, అంటే రెండు కూడా కరెక్ట్గా లేవు, రెండు తప్పుగా లేవు కాబట్టి దాన్ని కూడా తీసేస్తున్నాం. అంటే ఇంకా 1, 2, 3 తీసేస్తే మనకు మిగిలింది ఏంటంటే 4th ఆప్షన్. కాబట్టి ఆన్సర్ వచ్చి 4 అవుతుంది. ఓకే, ఇది 16వ ప్రశ్న. 2354, 2435, 2345, 2543లలో చిన్న సంఖ్య ఏది అన్నాడు. అంటే వీటిలో చిన్న సంఖ్య ఏది అంటే మనం ఎలా గుర్తించాలి అంటే, మామూలుగా అయితే చూడగానే చెప్పొచ్చు. అందులో ఏదైనా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని అనుకుంటే ఒక పని చేయండి, ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోండి. అంటే ఆరోహణ క్రమంలో రాస్తే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా చెప్పి అవరోహణ క్రమంలో రాస్తే గుర్తు ఉండదని కాదు, అవరోహణ క్రమంలో రాసినా కూడా మనకు గుర్తుంటుంది. కాదు ఇక్కడ ఆరోహణ క్రమం అంటే ఏం చేస్తామంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి తీసుకుంటాము. అంటే ఈ 4టిలో చిన్న సంఖ్య ఏదవుతుంది అంటే 2300తో ప్రారంభమైనటువంటివి 2 ఉన్నాయి. ఒకటేమో 354 ఉంది, ఇంకొకటి 345 ఉంది. అంటే 354 కంటే కూడా 345 అనేది చిన్నది కాబట్టి 2345 మొదట రాయండి. ఆ తర్వాత 2354 వచ్చింది, అంటే 2300తో పూర్తయింది. ఇకపోతే 2400 తీసుకుంటే ఒకే ఒక సంఖ్య ఉంది కాబట్టి దాన్ని అలాగే రాసేస్తాం. ఇక 2500తో కూడా ఒకే ఒక సంఖ్య ఉంది కాబట్టి దాన్ని కూడా అలాగే రాయండి. అంటే ఇప్పుడు ఈ 4టిలో కూడా చిన్న సంఖ్య ఏది అవుతుంది అంటే ఇది అవుతుంది, అంటే 2345. ఎక్కడుంది 2345 అంటే 3rd ఆప్షన్లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. ఇకపోతే 18వ ప్రశ్న. 2074, 2879, 2978 మరియు 2542లలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. అంటే ఇది 500తో స్టార్ట్ అయింది, 2000 పక్కన పెడితే ఇది 500తో స్టార్ట్ అయింది, 900, 800, ఇదేమో 74 మాత్రమే ఉంది. అంటే ఈ 4టిలో కూడా 900 అనేది పెద్దది కాబట్టి మనం ఏం చెప్తామంటే 2978 అనేది పెద్ద సంఖ్య అని చెప్తాము. కాబట్టి ఆన్సర్ దీనికి ఏమైనా ఇచ్చింటే డైరెక్ట్గా కూడా మనం 3 అని రాసుకోవచ్చు. లేదా ఇంతకుముందు ప్రశ్నకి మనం రాసినట్లే ఆరోహణ క్రమం రాసుకొని అందులో నుంచి పెద్ద సంఖ్యను కూడా తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే 19వ ప్రశ్న. 4 వ్యాపారులు అన్వర్, సోము, మాచన్న, గౌరయ్యలు ఒక వ్యాపారంలో వరుసగా 5526 రూపాయలు, 4690 రూపాయలు, 3480 రూపాయలు, 6370 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయినా ఆ వ్యాపారంలో గరిష్ట పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎవరు? గరిష్ట అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తి. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి అంటే ఇది 5000, 4000, 3000, 6000. ఈ వ్యక్తి మనకు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అంటే ఆ వ్యక్తి ఎవరు అంటే చివరి వ్యక్తి అనమాట, గౌరయ్య. కాబట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే గౌరయ్య అని చెప్పవచ్చు. ఓకే, 19వ ప్రశ్న చూడండి. 4 వ్యాపారులు అన్వర్, సోము, మాచన్న, గౌరయ్యలు ఒక వ్యాపారంలో వరుసగా 5526 రూపాయలు, 4690 రూపాయలు, 3480 రూపాయలు, 6370 రూపాయలు పెట్టుబడులు పెట్టారు. అయినా ఆ వ్యాపారంలో గరిష్ట పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎవరు? అంటే గరిష్ట పెట్టుబడి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ రాస్తున్నాను, గరిష్ట పెట్టుబడి పెట్టిన వ్యక్తి. అంటే సులభంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనం పెట్టినటువంటి ఆ మొత్తం ఉంది కదా, ఒకటేమో 5000, ఇంకొకటి 4000, ఇంకొకటి 3000, ఇంకొకటి 6000. అంటే 6000 అనేటువంటిది మిగిలినటువంటి 3 పెట్టుబడుల కంటే కూడా పెద్దది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 6370 రూపాయలు. కాకపోతే ఈ 6370 రూపాయలు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి పేరు ఏంది అంటే చివరి వ్యక్తి ఎవరంటే గౌరయ్య. కాబట్టి గౌరయ్య అనేటువంటిది దీనికి సమాధానం అవుతుంది. గౌరయ్య అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే 2nd ఆప్షన్. చూడండి ఇక్కడ 20వ ప్రశ్న. ఈ క్రింది వారిలో సరికానిది ఏది? వాస్తవానికి 2 సరికాదు. ఎందుకంటే అవరోహణ క్రమం అంటే మనం ఏం చెప్తాము, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రాసే క్రమం అని చెప్తాం. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. కాకపోతే ఇక్కడ ఏం చేశాడంటే విభిన్నంగా ఇచ్చాడు. చూడండి,
చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు ఉన్న సంఖ్యల క్రమము అవరోహణ క్రమము అంటున్నాడు. అది తప్పు. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు ఉన్నటువంటి సంఖ్యల క్రమము ఆరోహణ క్రమం. ఇది తప్పు. అంటే ఏ అనేది తప్పు, బి అనేది తప్పు, కాబట్టి ఆన్సర్ వచ్చి దీనికి ఏది కాదు. కాబట్టి 4 తీసుకుంటాం.